రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయండి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సమస్యలు దండిగా ఉన్నాయి. గ్లాసులు ఉన్నాయి, పేపర్ గ్లాసులు, కప్పులు ఉన్నాయి, అదేవిధంగా విస్తరాకులు ఉన్నాయి. ఇంకా రకరకాలుగా చిన్న చిన్న పరిశ్రమలకు నిరుద్యోగ సమస్యలు ఉండే వ్యక్తులకు అవకాశాలు కల్పించండి. కొంతవరకు వాళ్ళ దగ్గర ఉండే కొంత మొత్తాన్ని ఏర్పాటు చేసుకుంటారు. మీరు కూడా కొంతవరకు బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించి వాళ్ళకు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా నిరుద్యోగ సమస్యను పూడ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి ఒక విధానం తెలియజేస్తాను. అలాగే రోడ్లపైన తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వ్యక్తులు, వాళ్ళకు దాదాపు చదువు సంధ్యలు లేవు. అలాంటి వ్యక్తులు కూడా నేటి సమాజంలో సుదీర్ఘంగా వాళ్ళ జీవనానికి పోరాటం సాగిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆ రోడ్లపైన ఆ తోపుడు బండ్ల మీద యాపిల్, ద్రాక్ష, నిమ్మ, కర్బూజా, పుచ్చకాయ, ఎన్నో రకరకాలుగా పండ్లు, కూరగాయలు రకరకాలుగా వ్యాపారాలు చేసుకుంటూ నిత్యం జీవన స్రవంతిలో కాలం మార్పులు చేర్పులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువుల విషయాల్లో ఇంకా రకరకాలుగా అలాంటి వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక 2 లక్షల రూపాయలు పూచీకత్తు లేని రుణంతో వాళ్ళకు మంజూరు చేసి వాళ్ళ విధానాలు ఇంకా మెరుగుపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్గా తెలియజేస్తున్నాం. కాబట్టి నిరుద్యోగ సమస్యలు, అలాగే ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించిన కొన్ని పొదుపులో కొన్ని అవైలబుల్గా గత ప్రభుత్వము 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు కూడా ఆర్థిక వనరులతో కూడిన కొన్ని డ్వాక్రా మహిళలకు సంబంధించి డబ్బులు కూడా ఎక్కడ కూడా రుణం లేకుండా, ఎక్కడ కూడా పూచీకత్తు లేకుండా ఆ రుణాలు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు ఆ డ్వాక్రా సంఘాలలో ఎవరైతే ఉన్నారో. అలాగే నేటి కాల భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా ఈ రోడ్లపైన ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకునే వ్యక్తులకు, అలాగే నిరుద్యోగ సమస్యల్లో ఉండే వ్యక్తులకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయాన్ని తెలియజేస్తారు.